అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమ్జద్ బాషా గారు కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వచ్చి ఈరోజు ఎన్నికల సమయంలో వచ్చేసి మళ్ళా వాళ్ళకి ఓటు వేయమని చెప్పి మళ్ళీ అడుగుతున్నారు. ప్రజలు కూడా అంతే కఠినంగా నీకు ఓటు వేస్తే ఏంటి లాభం అని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు కడప నగరంలో కానీ చూస్తే, ఈరోజు శ్రీనగర్ కాలనీలో చూస్తే ఎక్కడన్నా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అలాగే రోడ్డు వ్యవస్థ కానీ ఏదన్నా ఉందా? దీని గురించి ప్రశ్నిస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు అంటారు మీకు కళ్ళు కనపట్లేదా అనేసి. మాకే కాదు ఎవరికి కళ్ళకి మీరు చేసిన అభివృద్ధి కనపట్లేదు. ఈరోజు 2019లో ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాలతో ఒక మైనార్టీ మినిస్టర్ అయ్యి ఇక్కడ కార్పొరేషన్లో కూడా వన్ సైడెడ్గా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని అందరి కార్పొరేటర్లు ఒకటి మినహా అందరి కార్పొరేటర్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఉండి కూడా ఈరోజు కడప నగరంలో ఏ విధమైన అభివృద్ధి చేయలేని విధంగా మన ఎమ్మెల్యే గారు పనిచేశారు. అలాగనే రేపు ప్రభుత్వంలోకి వచ్చి ఇక్కడ గెలిచి ఈ యొక్క సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి వీళ్ళ సమస్యకు పరిష్కార దిశగా నీలాగా నిద్రపోయేసి 4.5 సంవత్సరం నిద్రపోయేసి ఎన్నికలకు 6 నెలల ముందు లేసేసి హడావిడిగా ఎట్లా పడితే అట్లా కూల్చివెత్తలు కూల్చేసి చేయడం కాదు పని. ఎన్నికైన మరుక్షణం నుంచి ఇక్కడ యొక్క మౌలిక వసతుల కల్పన దిశగా పనులు చేయడం మొదలు పెడతాము, కష్టపడడం మొదలు పెడతాము. ఈరోజు కడప నగరంలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, శాంతి భద్రతల సమస్య కానీ, అంతకంటే ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, గాంజా, నషా వంటి వాటి మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను మొన్నటి వరకు చెప్తూ ఉన్నాను, దాదాపు 10-15 డివిజన్లో ముస్లిం మైనారిటీ ఎక్కువ ఉన్న డివిజన్లో ఈ గాంజాను ఎక్కువ చొప్పించారంటున్నారు. కానీ ఇప్పుడు ఎర్రముక్కపల్లి ఇటు సైడ్ కూడా 10 గంటల తర్వాత మహిళలు నడవలేని పరిస్థితిలో గాంజాని కడప నగరంలోకి తీసుకొచ్చిన ఘనత ఈ అధికార పార్టీ వాళ్ళది. గాంజా సప్లై చేస్తున్న వాళ్ళకి, గాంజా పెడ్లర్స్కి సపోర్ట్ చేస్తున్నారు. ఏదన్నా ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తే అర్ధగంటలో ఎమ్మెల్యే గారి తమ్ముడు వాళ్ళని విడిపించుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు భయం ఉంటుంది? ఈరోజు వాళ్ళ వెనక యువత తిరగాలన్న ఒక ఉద్దేశంతో యువతను చెడగొడుతున్నారు వీళ్ళు. గాంజాకు అలవాటు చేసేసి యువతను వాళ్ళ వెనక తిప్పుకుంటూ వాళ్ళ ద్వారా ఆ పిల్లలు తెలిసి తెలియని వయసులో వాళ్ళు నేరాలు చేస్తున్నారు, హత్యలు చేయడం వంటి పెద్ద దానికి వెళ్తున్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే వీళ్ళకి అధికార దాహం. అధికారంలో ఉండాలా, ప్రజలను మభ్యపట్టుకొని వాళ్ళ వెనక తిప్పుకోవాలనే ఒక ఆలోచనతో సొసైటీ పాడైపోతుంది అని ఈరోజు ఆడోళ్ళు ఏడుస్తున్నారు. గాంజా వల్ల వాళ్ళ పిల్లలు ఎట్లా పాడైపోతున్నారని చెప్పేసి ముఖ్యంగా దీని మీద కూడా పోరాటం జరుగుతుంది. దీన్ని ఎరాడికేట్ చేసే విధంగా జరుగుతుంది. ఒకవేళ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కూడా పోలీసు వాళ్ళు రానేని గాంజాని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో, కాలనీలోకి పోలేని పరిస్థితిలో ఉన్నారంటున్నారు. ఒకవేళ కంప్లైంట్ చేసినాక ఈ గాంజాకు సంబంధించిన గ్యాంగులు ఆ ఇండ్ల మీద దాడి చేస్తున్నారంటున్నారు. దీని అన్నిటి మీద పోరాటం జరుగుతుంది. ఈ విధంగానే పనిచేస్తాము. ఈ యొక్క కడప నగరానికి మౌలిక వసతుల కల్పన దిశగా శాంతియుతమైన నగరంగా, క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా తయారు చేయడమే మా లక్ష్యము. అలాగనే ఇక్కడ ఏ విధమైన వ్యవస్థలు విపరీతంగా అంటే ఇప్పుడు ఒక కార్పొరేటర్ కానీ ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఆయనకు ఏదన్నా కప్పం కడితే కానీ పర్మిషన్ ఇవ్వలేని స్థితిలో ఉంది. ఇలాంటివన్నిటి మీద దృష్టి సారించి ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా నగరం ఉండే విధంగా ఒక అప్లిఫ్ట్ చేసే విధంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా శ్రీ మాధవరెడ్డి గారిని మొట్టమొదటిసారి కడప నియోజకవర్గంలో ఒక మహిళకు ఇవ్వడం జరిగినది. ఆమె అందరికీ చెమటలు పోడ్చేటట్టు సుడిగాలి పర్యటన చేస్తున్నది గత 2 నెలల నుంచి. జనసేన తరఫున, బీజేపీ తరఫున ఆమెను అత్యంతంగా మెజార్టీతో గెలిపించాలని అందరినీ కోరుకుంటాను. ముఖ్యంగా మహిళలకు చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి మీకు తెలిసి కడప నియోజకవర్గంలో మహిళకు సీట్ ఇంతవరకు ఎవరు ఇవ్వాల, ఈరోజు ఇచ్చినారు. దానికి ఆమెను అత్యంతంగా మెజార్టీతో గెలిపించి మహిళలు సత్తా ఏంటో మీరు నిరూపించాలని, చరిత్ర సృష్టించాలని నేను కడప ప్రజలను మరీ కోరుతున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.